స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు, నువ్వు వేరు, నేను వేరు, ఇలా వాళ్ళకి డిఫరెన్సెస్ నేర్పిస్తున్నది నువ్వు కాదా? సీరియల్ చూస్తూ ఉన్నప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చూసి ఎంత తిట్టుకుంటావు, కానీ అదే రియల్ లైఫ్లో అదే నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది నువ్వు కాదా? నీ మరిది పిల్లలతో లేదా నీ బావగారి పిల్లలతో సఖ్యతగా ఉండొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దు, వాళ్ళని కలవద్దు అని చెప్పి నీ పిల్లలకు నేర్పిస్తున్నది నువ్వు కాదా? డిఫరెన్సెస్ ఎవరి మధ్య రావు? అన్నదమ్ములు, అక్క చెల్లెలు అన్న తర్వాత డిఫరెన్సెస్ కామన్, కానీ వాళ్ళ మధ్య వచ్చిన విభేదాలని దూరం చేసే ప్రయత్నం చేయకపోవడం నీ తప్పు కాదా? కాదా? అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు, ఈ జన్మకే మేము అక్క, ఈ జన్మకే ఇతను మీ అన్నయ్య, ఈ జన్మకే ఇతను నీ తమ్ముడు అన్న విషయం తెలియక కాదు, అందరికీ తెలుసు. కానీ కలుపుకోవడానికి బంధాలను ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? ప్రయత్నించకపోవటం నీ తప్పు కాదా? ఇంకొంతమంది అమ్మగారులు ఉంటారు, మరిది పిల్లలు లేదా బావగారి పిల్లలని తమ పిల్లల్లా సమానంగా చూడరు, వాళ్ళను శత్రువుల్లా చూస్తూ ఉంటారు. ఎందుకు? నీ పిల్లలు ఎలాగో వాళ్ళు నీ పిల్లల్లాగే కదా. వాళ్ళేదో తుండ్ర పని చేస్తుంటారు చిన్నప్పుడు, వాటిని గ్రడ్జ్ లాగా పెట్టేసుకొని మనసులో నీ హస్బెండ్ని కూడా కలవనివ్వకుండా కంట్రోల్ చేస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ పిల్లల్ని అంతలా పొగుడుతావేంటి, మన పిల్లల కంటే ఎక్కువ అని చెప్పి వాళ్ళ మనసుని కూడా పాడు చేస్తూ ఉంటారు, కలవనివ్వరు. ఎవరు తప్పులు చేయరు, పిల్లలు అన్న తర్వాత చిన్న చిన్న తప్పులు ఏవో చేస్తుంటారు, ఏదో నీ మీద చెప్పుంటాడు, పిన్ని అలా చేసింది లేదా పెద్దమ్మ ఇలా చేసింది, అయితే ఏంటి? తెలియనితనం, చిన్నతనం, ఏదో తప్పు చేసి ఉంటారు లేదా చేసుండరు, క్షమించేస్తే ఏమవుతుంది? ఆ చిన్న విషయాన్ని పట్టుకుని లైఫ్ అంతా లాగుతూ వాళ్ళని కలవనివ్వకుండా చేయటం ఎంతవరకు కరెక్ట్? అలా దూరం పెడుతున్నది నువ్వు కాదా? బంధాలు కలపటం పోయి వాటిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నది నువ్వు కాదా? అన్నిటికీ కారణం ఎక్కువ శాతం ఆడవాళ్ళు సఖ్యతగా ఉండగలిగితే, కుటుంబంలో అందరినీ కలుపుకుని వెళ్ళగలిగితే, ఏవైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చినా వాటిని ఓపికతో, సహనంతో, పెద్ద మనసుతో ఇగ్నోర్ చేసి ఫ్యామిలీస్ని కలపగలిగితే ఏ కుటుంబాలు కూడా విడిపోవు, కాదంటారా? కానీ ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? కలిపే ప్రయత్నం చేసే వాళ్ళకంటే అవతల వాళ్ళ వైపు ఉన్న చిన్న తప్పునే పెద్ద భూతద్దంలో చూపించే వాళ్ళే ఎక్కువ, కాదంటారా? తమ పిల్లలతో తమకు ఫోటోలు ఉండటం కామన్. తమ పిల్లలతో తీసుకున్న ఫోటోలు మొబైల్లో గ్యాలరీలో వెళ్ళి చెక్ చేసుకున్నావు అంటే నీ పిల్లలతో ఎన్ని ఫోటోలు తీసుకున్నావు ఏంటి నీకు తెలుస్తుంది. కానీ ఎంతమంది ఫోన్లో వాళ్ళ పిల్లలతో తీసుకున్న ఫోటోలతో సమానంగా వాళ్ళ బావగారి పిల్లలతోనూ, వాళ్ళ మరిది పిల్లలతోనూ లేదా వాళ్ళ తమ్ముడి పిల్లలతోనూ తీసుకున్న ఫోటోలు ఉన్నాయా? ఒక్కసారి మీ గ్యాలరీ చెక్ చేసుకోండి. మీ సిబ్లింగ్స్ పిల్లలతో మీ ఫోటోలు మీ పిల్లలతో తీసుకున్నని ఉంటే మీరు నిజంగా మీ ఫ్యామిలీని ఒకటి చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు అని, లేదా ఒకటిగా చూస్తున్నారు అని ఒకసారి చెక్ చేసుకోండి. గ్యాలరీ ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీ సిబ్లింగ్స్తో తీసుకున్న ఫోటోలు చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ లేదా అస్సలు లేనే లేవు అంటే అదే నువ్వు ఆ ఫ్యామిలీని కలవనివ్వకుండా చేస్తున్న నువ్వు. వీలు చేసుకుని ఒకసారి అద్దం ముందు కూర్చో. ఎందుకంటే దాన్ని మించిన నిజాయితీగా నీ గురించి చెప్పగలిగిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. ఒకసారి అద్దం ముందు కూర్చుని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. నేను ఏంటి? అందరినీ కలవనిస్తున్నానా లేదా అందరినీ దూరం పెడుతున్నానా?
నేను మంచిదాన్నా కాదా? ఆ క్వశ్చన్ నిన్ను నువ్వు వేసుకో. నీకేం సమాధానం వస్తుందో చూడు. జస్ట్ అద్దం ముందు కూర్చొని నీ మొహాన్ని నువ్వు చూసుకున్నా చాలు. నువ్వేంటో నీకు తెలుస్తుంది. నువ్వు చేసిన తప్పులు కూడా తెలుస్తాయి. వీలైతే వాటిని ఇప్పటి నుండైనా అట్లీస్ట్ సరిదిద్దుకునే ప్రయత్నం చేయి. అందరినీ కలుపుకుపోవడానికి ప్రయత్నించు. ఉన్నది ఒక జిందగీ, అందులో కూడా అందరినీ దూరం పెడితే మనం మనుషులం ఎలా అవుతామండి? కాదంటారా?